నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి 2026-27 విద్యా సంవత్సరం నుంచి బి ఫార్మసీ కోర్సులో పైథానిక్ ప్రోగ్రామింగ్ ప్రవేశపెట్టింది. అయితే మెడిసిన్ చదివే విద్యార్థులకు కోడింగ్ ఎందుకు? ఈ నిర్ణయం ఫార్మా పరిశ్రమను ఎలా మార్చబోతోంది? పాత పద్ధతులు చదువుకున్న సీనియర్స్ పరిస్థితి ఏంటి? గ్లోబల్ హెల్త్ కేర్ మార్కెట్లో మన స్టూడెంట్స్ పోటీ పడాలంటే ఎలాంటి నైపుణ్యాలు పెంచుకోవాలి? ఇలాంటి డౌట్స్ చాలామందికి వస్తూ ఉంటాయి. ఈ డౌట్స్ క్లారిఫై చేసేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వెంకట్ కుర్తి గారు. ఇక వెంకట్ గారి గురించి అందరికీ తెలిసిందే. 3 దశాబ్దాలకు పైగా ఆయనకు ఔషధ తయారీ, పరిశోధనలు, ప్రయోగాల్లో అపార అనుభవం ఉంది. ఆధునిక యుగంలో ఫార్మాతో పాటుగా డేటా సైన్స్ రంగంలో అనేక మందికి మార్గదర్శనం కూడా చేస్తారు. చాలా కాలేజెస్లో, యూనివర్సిటీల్లో 300కు పైగా సెమినార్స్ నిర్వహించారు. ప్రస్తుతం వెంకట్ గారు మనతో జాయిన్ అయ్యారు. వెంకట్ గారితో మాట్లాడదాం. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. వెంకట్ గారు, ఎస్, మన ఫార్మసీ గురించి మనం ఇంతకు ముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఫార్మసీ గురించి మీరు ఎప్పటికప్పుడు చెప్తూ ఈ పాలసీల్లో చేంజెస్ రావాలి, ఆ సబ్జెక్ట్స్లో చేంజెస్ రావాలి చెప్తూ వచ్చేవారు. ఇప్పుడు పైథానిక్ ప్రోగ్రామింగ్ కూడా యాడ్ చేస్తున్నారు. ఏంటి, ఎలా చూస్తారు? అసలు ఎందుకు, దేనికి ప్రవేశపెట్టారనుకోవాలి? ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది ఫస్ట్ ఐ థింక్ 2020లో స్టార్ట్ అయిందండి. అసలు ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంది 2020లో. తర్వాత ఈ కోవిడ్ ఇలాంటి వల్ల అలా పోస్ట్పోన్ అయిపోయేసి ఐ థింక్ ఈ సంవత్సరం నుంచి అకాడమిక్ ఇయర్ కి ఇంప్లిమెంట్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో ఇంప్లిమెంట్ అవుతుంది అనేటువంటిది ఒకటి. దానికి సంబంధించినటువంటి సిలబస్ మన ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో చాలా క్లియర్ గా ఉంది. ఒకే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సిలబస్ ఆల్మోస్ట్ డ్రాఫ్ట్ చేసింది 2020లో చేశారు. 2020లో డ్రాఫ్ట్ చేసినటువంటి సిలబస్ ఇంప్లిమెంటేషన్ రావటానికి 26 అంటే 6 సంవత్సరాలు పట్టింది. ఫ్యాక్టర్స్ ఏమైనా కావచ్చు, కానీ 2020లో PCI రికగ్నైజ్ చేసింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా బాగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, బాగా వస్తున్నాయి అనేటువంటి ఎప్పుడు 6 సంవత్సరాల ముందే అది డిసైడ్ చేసుకుని సిలబస్ లో డ్రాఫ్ట్ చేసేసి పెట్టుంటే ఈ 6 సంవత్సరాలు చదివినటువంటి పిల్లలకి చాలా ఉపయోగం ఉండేది. చాలా ఉపయోగం ఉండేది. ఎంత ఉపయోగం అంటే అంత ఉపయోగం ఉండేది. కానీ వాళ్ళు 6 సంవత్సరాల పాటు ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ 6 సంవత్సరాల్లో ఇండియాలో ఉన్నటువంటి దాదాపుగా 3500 ఫార్మసీ కాలేజీల నుంచి ఒక్కొక్క కాలేజీ నుంచి 100 మంది స్టూడెంట్స్ చొప్పున 3 లక్షల మంది, 3 లక్షలు 6 సంవత్సరాలకు వచ్చేసరికి 21-22 లక్షల మంది స్టూడెంట్స్ ఫార్మసీ చదివి బయటకు వచ్చారు. అంటే వీళ్ళందరూ కూడా ఎప్పుడో పూర్వకాలంలో ఉన్నటువంటి సిలబస్ ని చదువుకొని బయటకు వచ్చారు. మరి వీళ్ళందరికీ కూడా ఇవాళ ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పిన ఫార్మసీ కౌన్సిలే చెప్పింది. ఫస్ట్ సెమిస్టర్ లో బేసిక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఫర్ ఫార్మసీ అని పెట్టారు. రెండో సెమిస్టర్ లో అప్లైడ్ బయోస్టాటిస్టిక్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ ఒక పేపర్ పెట్టారు, డేటా అనాలిసిస్ పెట్టారు. నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్ లో ఇంట్రొడక్షన్ టు మెషిన్ లెర్నింగ్ అని పెట్టారు. అదేవిధంగా ఫోర్త్ సెమిస్టర్ లో ఇంకొక టాపిక్. 7th సెమిస్టర్ లో బయోస్టాటిస్టిక్స్ అండ్ రీసెర్చ్ మెథడాలజీ ఒకటి ఉంది. 7th సెమినార్ లో AI ఇన్ క్లినికల్ అప్లికేషన్స్ ఎక్సెట్రా. అంటే టోటల్ గా వాళ్ళకు ఉన్నటువంటి పేపర్స్ లో అట్లీస్ట్ ఒక 4 to 5 పేపర్స్ రిలేటెడ్ టు స్టాటిస్టిక్స్, డేటా సైన్స్, AI ఎక్సెట్రా వీటిలోకి వచ్చేసాయి. మరి ఈ 6 సంవత్సరాల నుంచి బయటకు వచ్చినటువంటి పిల్లలు ఏం చేయాలి అనేది ఒకటి. రెండవది, ఈ ఫార్మసీ స్టూడెంట్స్ అందరూ కూడా 90% ఫార్మసీ స్టూడెంట్స్ అందరూ బైపీసీ గ్రూప్ చదివి, అంటే మ్యాథమెటిక్స్ వదిలేసి బైపీసీ గ్రూప్, వెరీ ఫ్యూ పీపుల్ విత్ ఎంపైపీసీ ఉంటారు, చాలా కొంచెం మంది బైపీసీ చదివి ఇవాళ వాళ్ళు పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అనేటట్టయితే ఏం చేయాలి అనేటువంటి. ఒకప్పుడు మన ఇంటర్మీడియట్ అయిపోగానే పిల్లలందరూ C++ నేర్చుకోవడానికి వెళ్ళేటట్టుగానే ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలందరూ కూడా ఈ పైథాన్ ప్రోగ్రామ్ నేర్చుకుంటే బెటర్. నిన్న ఇవాళ నీట్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. రిజల్ట్స్ రావడానికి ఇంకొక 1 month ఎంతో టైం పట్టచ్చు, కౌన్సిలింగ్. ఇవాళ నుంచి ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది బేసిక్స్ నేర్చుకోగలిగితే అది వాళ్ళకి, ఇది ప్రస్తుతం చేరబోయేటువంటి స్టూడెంట్స్ కి అది అడ్వాంటేజ్ అవుతుంది. అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఆల్రెడీ బయటకు వచ్చేసారు, కాలేజీ ఉద్యోగం వెతుక్కుంటున్నారు ఎక్సెట్రా. ఈ రోజు ఒకప్పుడు పైథాన్ అనేటువంటిది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇవాళ పైథాన్ అనేటువంటిది ఒక స్ట్రాటజిక్ మూవ్. ప్రతి కంపెనీలు, నేమ్ ఇట్, ఎవ్రీ కంపెనీ దే ఆర్ యూజింగ్ పైథాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి. సోర్స్, అది ఓపెన్ సోర్స్ కావటం ఒకటి, ఈజీ ఫ్లెక్సిబిలిటీ, ఈజీగా నేర్చుకోవటము, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి పైథాన్ అనేటువంటిది అప్రాపరియేట్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే.
ఫైనల్ గా we need to appreciate PCI to introduce the Python and artificial intelligence and machine learning. ఈ స్టాటిస్టిక్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయటము చాలా గ్రేట్ నిర్ణయం అనమాట, పర్టికులర్లీ ఫర్ ఫార్మసీ స్టూడెంట్స్ కి. ఓకే, అంటే ఎలా యాడ్ అవుతుంది సార్, ఎలా యాడ్ ఆన్ అవుతుంది ప్రాక్టికల్స్ అనేవి వీళ్ళకి, ఫార్మసీ చదివే వాళ్ళకి పైథాన్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ప్లస్ అవుతాయి ఫ్యూచర్లో? ప్రతి చోట ఇప్పుడు కంప్యూటరైజేషన్ అండి. కంప్యూటరైజేషన్ లో ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఒక డ్రగ్ సేఫ్టీ గురించి తీసుకుందాము, లేకపోతే క్లినికల్ ట్రయల్స్ గురించి మాట్లాడుతున్నాము. ఐ వాంట్ టు ప్రూవ్ దట్ ఒక మెడిసిన్ ల్యాబ్ నుంచి ఫార్మసీ దగ్గర రావడానికి దాదాపుగా ఒక 10 సంవత్సరాల హార్డ్ వర్క్ ఉంటుందండి. అంటే ల్యాబొరేటరీలో మాలిక్యూల్ ఐడెంటిఫై చేసినప్పటి నుంచి ఫస్ట్ వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ ఎక్కడ చేస్తారు, మైస్ మీద చేస్తారు, చీతుల మీద చేస్తారు, సెకండ్ ర్యాబిట్స్ మీద చేస్తారు, సమ్ టైమ్స్ మంకీస్ మీద కానీ మనం లైక్ డాగ్స్ మీద కానీ చేస్తారు. ఇవన్నీ ప్రీ క్లినికల్ స్టడీస్ అంటారు. వీటిలో మనం ఏం చేస్తారు, మన మాలిక్యూల్ ఈజ్ ఎఫెక్టివ్, యాక్టివ్ ఇంగ్రీడియంట్ పనిచేస్తుందని చేసినప్పుడు వీళ్ళు IND అని చెప్పేసి సబ్మిట్ చేస్తారు. IND అంటే ఇన్వెస్టిగేషనల్ న్యూ డ్రగ్ అని చెప్పేసి FDA చేస్తారు. FDA అప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు ప్రీ క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ అంటే మనుషులతో అప్పుడు ప్రయోగాలు, అప్పటిదాకా మనుషులు టచ్ చేయరు. సో ఇవన్నీ అనాలిసిస్ చేయాలంటే ఏం చేయాలి, స్టాటిస్టిక్స్ కావాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒకళ్ళిద్దరు అనుకోండి మనము మాన్యువల్ గా చేసే అవకాశం ఉంటుంది, కానీ వేల మందితో డీల్ చేసేటప్పుడు చాలా కష్టం అయిపోతుంది, టూ మచ్ ఆఫ్ డేటా ఉంటుంది. మనం అనాలిసిస్ చేయడానికి కొన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఇవి పైథాన్ కూడా బాగా పాపులర్ అవుతుంది ఆ ఏరియా వచ్చేసరికి. దానివల్ల ఏమైపోయింది, ఒక బెటర్ డ్రగ్ బయట ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు నేను ఈ మందు వేసుకోండి అని చెప్పి కుదరదండి. ఈ అమెరికా లాంటి దేశంలో ఈ మందు ప్రూవ్ చేయాలి, ఈ మందు పనిచేస్తుంది అంటే. ఫస్ట్ ఈజ్ ఈ మందు వేసుకుంటే ఎవరు చనిపోరు, సేఫ్ ఉంది, సేఫ్టీ అంటాం. నెక్స్ట్ పని చేస్తుంది, ఎఫెక్టివ్ గా ఉంటుంది అని చెప్పాలి. మూడోది ఏంటి, సో మెనీ మెడిసిన్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, వాటితో కంపేర్ చేస్తే మై మెడిసిన్ హ్యాస్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఈజ్ బెటర్ కంపేర్ టు ఎగ్జిస్టింగ్ డ్రగ్స్ ఇన్ ద మార్కెట్ అని నేను ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలి అంటే స్టాటిస్టికల్ నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు 3 పేపర్స్ స్టాటిస్టిక్స్ సంబంధించినవి పెట్టారు. ఆ ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, ప్రోగ్రాములు కొంచెం రాయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ ఫార్మా కంపెనీస్ అన్ని కూడా SAS అనే ఒక సాఫ్ట్వేర్ లో ఉన్నాయి. నెమ్మదిగా SAS ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ సాఫ్ట్వేర్ కాబట్టి నెమ్మదిగా మూవ్ అవుతున్నాయి. అంటే ఇంకా 10 సంవత్సరాలు పడుతుంది మినిమం మూవ్ అవడానికి. ఈ లోపల వీళ్ళు ఈ SAS లేకపోతే R లేకపోతే పైథాన్ నేర్చుకున్నారు అనుకోండి, దట్ షుడ్ బీ బెటర్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే, పైథాన్ కి వాళ్ళ కరికులం లో కూడా పైథాన్ యాడ్ చేశారు అంటే, ప్రస్తుతం బయటికి వచ్చేసినటువంటి స్టూడెంట్స్ ఒక్కసారి రియలైజ్ అవ్వాలి. 2020లోనే సిలబస్ లో పైథాన్ పెట్టారు కదా, మేము నేర్చుకోకపోవటం వల్ల కొన్ని అవకాశాలు మాకు పోయాయి అని చెప్పి వాళ్ళు బయట నేర్చుకొని మార్కెట్ లోకి వెళ్ళగలిగితే, అంటే జాబ్ మార్కెట్ లోకి వెళ్ళగలిగితే వాళ్ళకి బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్. ఎస్, డెఫినెట్గా వెంకట గారు. అంటే గతంలో కూడా మనం ఫార్మా గురించి ఇలా మాట్లాడుకున్నప్పుడు దాని గురించి చాలా ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ అన్ని కూడా చెప్పుకుంటూ వచ్చారు మీరు. ఖచ్చితంగా ఇప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉండాలి, ఎందుకంటే AI తోటి ఎలా అయిపోయిందో చూసాం. బట్ ఫార్మాలో కూడా చాలా వరకు బయటకు వచ్చిన తర్వాత కోర్సెస్ అది నేర్చుకుంటే అప్డేట్ అయితేనే డెఫినెట్గా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఫార్మా అనగానే, ఫార్మసీ అనగానే ఏదో ఫార్మా కంపెనీలకే పరిమితం కాకుండా, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా డేటా సైన్స్ కానీ వీటిలో కూడా లింకప్ అయ్యి ఇంకా అవకాశాలు పెరగడానికి అవకాశం ఉందా ఇప్పుడు ఇవన్నీ యాడ్ ఆన్ అవటం వల్ల? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు ఏమైపోతుందంటే, మీరు ఒక్కటి ఆలోచించండి, ఒకప్పుడు ఫార్మసీ అనేది ఏంటంటే, ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో ఫార్మసిస్ట్ కనుక ఫార్మసీలో లేకపోతే వాళ్ళు మూసేయాలి. ఎందుకంటే అంత ఇంపార్టెన్స్. ఇఫ్ ఏ డాక్టర్ ఈజ్ మేకింగ్ ఏ రాంగ్ డయాగ్నోసిస్, పేషెంట్ మే డై. తప్పు డయాగ్నోసిస్ చేస్తే పేషెంట్ చనిపోవచ్చు. అదే విధంగా ఫార్మసిస్ట్ కూడా ఒక తప్పు మెడిసిన్ ఇచ్చారనుకోండి, 0.1 mg ఇవ్వాల్సిన చోట 1 mg ఇచ్చారనుకోండి, చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా చూసాం కదా. So if a doctor is making a wrong diagnosis, patient may die. If a pharmacist is dispense a wrong medicine, same thing is going to be happen. A clinical trial analyst like me, if I make a wrong decision, thousands of people are going to be affected. So కాబట్టి ఫార్మసీ అనేటువంటిది ఒక లైఫ్ సేవింగ్ ప్రొఫెషన్ లాగా మనం చూడాలి. కానీ ఇండియాలో అలా చూడలేదు, అది ప్రాబ్లం అయిపోయింది. సరే, అది మనం డిస్కస్ చేయలేము ఇప్పుడు మనం. సో కాబట్టి ఈ ఫార్మసీ స్టూడెంట్స్ ఏం చేయాలి, వాళ్ళకి అవకాశాలు ఎక్కడ దొరుకుతాయో చూడాలి. ఇప్పుడు ఈ రోజు మీకు తెలుసు కదా, ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లో మనకు కావాల్సిన మెడిసిన్స్ మనం టైప్ చేసేస్తే ఆ యాప్ వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. అది అమెరికాలో ఎప్పుడో ఉంది, ఇండియాలో కూడా వచ్చేసింది, కొన్ని యాప్స్ ఉన్నాయి ఆల్రెడీ ప్రస్తుతం. సో అలాంటప్పుడు ఈ ఫార్మసీ వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది ఒకటి.
ఫార్మసీ చదివిన 4 సంవత్సరాలు ఫార్మసీనో లేకపోతే 6 సంవత్సరాలు ఫార్మాడీనో ఏదో కోర్స్ చేసిన తర్వాత వాళ్ళు ఉద్యోగం చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో చేస్తారు కాబట్టి మార్కెట్లో ఏ టెక్నాలజీకి ఏ సాఫ్ట్వేర్కి డిమాండ్ ఉందో ఆ సాఫ్ట్వేర్ నేర్చుకోగలిగితేనే మనకి అడ్వాంటేజ్ అండి. లేకపోతే మాత్రం మనము సర్వైవ్ అవటం అనేది చాలా కష్టం ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో. స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు రేపటి గురించి ఆలోచించుకోవాలండి. ఈ రోజు మార్క్స్ వచ్చేసాయి కదా, ఈ రోజు మనం సర్వైవ్ అయిపోయాం కదా అనేటువంటి కాన్సెప్ట్ లోకి వాళ్ళు అసలు రాకూడదు. వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అంతా ఐ వాంట్ టు గెట్ ఇన్ టు కార్పొరేట్ లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో చదవగలిగితే వాళ్ళకి అడ్వాంటేజ్. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సిలబస్ మాత్రం, అంటే అప్కమింగ్ సిలబస్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ ఇంతకు ముందు చదివినట్టుగా ఏదో 4 క్వశ్చన్లు బట్టి కొట్టేసి ఎగ్జామ్ రాసి పాస్ అయిపోదాము అనుకునే వాళ్ళకి మాత్రం కష్టాలేనండి. డెఫినెట్ గా వాళ్ళు మొత్తం సబ్జెక్ట్ మొత్తం చదవాలి. ఈ ఎడ్యుకేషన్ పాలసీలో కొంచెం అడ్వాంటేజ్ ఉంది డెఫినెట్ గా. వెరీ ఎగ్జిట్ పాలసీ ఉంది, ఎంట్రీ పాలసీ ఉంది, సంథింగ్ లైక్ అమెరికాలో ఎడ్యుకేషన్ పాలసీ లాగా పట్టుకొచ్చారు. దట్ ఈస్ రియల్లీ అప్రిషియేట్ టు దిస్ గవర్నమెంట్. ఖచ్చితంగా వెంకట్ గారు, ఎందుకంటే ఇప్పుడు మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా ఇప్పుడు మార్చడం వల్ల డెఫినెట్గా వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. బట్ మీరు అన్నట్టుగా ఇప్పుడు అప్డేట్ అనేది ఇంకా కంపల్సరీ. అది ఇప్పుడు ఈ రోజు ఆ రోజు అని కాదు, అది ఎప్పటికైనా మనం చేస్తూనే ఉండాలి. అంటే జనరల్గా ఉన్న డౌట్ ఏంటంటే ఫార్మసీ అంటే ఈ మధ్యకాలం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి, చాలామంది చాలా ఇబ్బందులు పడతారన్నట్టుగా మాట్లాడుకున్నాం. అంటే జనరల్గా మనం న్యాచురల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు మనిషికి కావాల్సింది ఏంటి? తిండి, నిద్ర, అప్పుడు బతుకున్నంత కాలం బట్టలు, వైద్యం, ఇది కంపల్సరీ కదా. ఎందుకు మరి అంత ఎఫెక్ట్ చూపించట్లేదు అనుకోవాలి ఫార్మసీ విద్యార్థులకి? అంత ఆపర్చునిటీ ఎందుకు కనిపించడం లేదు? మన చిన్న క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్తారా? మీకు ఒంట్లో బాగాలేదనుకోండి, జస్ట్ తలకాయ నొప్పో ఒళ్ళు నొప్పో వచ్చింది అనుకోండి, మీరు అక్కడికి వెళ్ళిపోయి మెడికల్ షాప్కి వెళ్ళి నాకు డోలో 650 ఇవ్వండి అని చెప్పి డోలో 650 తీసేసుకొని టాబ్లెట్ వేసుకుంటున్నారా, లేదా డాక్టర్కి వెళ్తున్నారా? అది నేను అడిగేది ఏంటంటే ఆ మెడికల్ షాప్ లో ఫార్మసిస్టులకి వచ్చే విధంగా ఎందుకు చేయలేకపోతున్నారు? అక్కడ ఎక్కడ ఫాల్ట్ కనిపిస్తోంది? ఇక్కడ ప్రాబ్లం ఉన్నది అంటే అవేర్నెస్ లేకపోవడం ఒక సమస్య. ఇప్పుడు డాక్టర్ ఒక ఫార్మసిస్ట్ ప్రతి డాక్టర్ కి ఏమనుకోవద్దండి, సారీ టు సే దిస్ వర్డ్, ప్రతి డాక్టర్ కి వాళ్ళ ఇంట్లో వాళ్ళ బావమరిదో ఎవరో ఒకళ్ళు ఒక మెడికల్ షాప్ పెట్టుకొని చేసి ప్రాక్టీస్ మందులు అమ్ముతూ ఉంటారు. ప్రతి డాక్టర్ కి ఆల్మోస్ట్ 90% జరిగేది అదేలేండి. డాక్టర్లకి వాళ్ళకి ఏమవుతుంది, లైక్ వాళ్ళకి అవేర్నెస్, ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తారు, వాళ్ళకి ఏదో సంథింగ్ లైక్ దిస్ ఆ పరిస్థితి అయిపోతుంది. అక్కడ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ని పెడితే వాళ్ళకు 20,000 30,000 జీతం ఇవ్వాలి. కానీ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఎవరికి పెట్టరు కదా, పెడితే డబ్బులు ఎక్కువ ఇవ్వాలి కదా. కాబట్టి 10th క్లాస్ తప్పిన వాళ్ళని ఎవరో పెట్టుకొని ఆ డాక్టర్ రాసిన భాష వాడికి అర్థమయ్యేటట్టుగా రాసుకుంటూ చివరికి ఏంటంటే ఇద్దరు డబ్బు సంపాదించుకుంటారు. అల్టిమేట్ సఫరర్స్ ఎవరు? మనకి అవసరం లేకుండా డోలో వేసుకున్నాము అంటే అది కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించవచ్చు, లేకపోతే ఇంకో ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ ఎఫెక్ట్స్ అనేటువంటి అయ్యేటప్పుడు ఏంటి, ఒక రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఉంటే చెప్తాడు, అరే ఈ సిచ్యువేషన్ లో బ్రూఫెన్ వేసుకోకూడదు, ఈ సిచ్యువేషన్ లో పారాసిటమాల్ కంట్రోల్ చేయాలి, ఈ సిచ్యువేషన్ లో చేయాలి. ఇవన్నీ చెయ్యకుండా ఆ డాక్టర్ చేస్తారు. మన వాళ్ళు కూడా ఏం చేస్తారు, పాపులేషన్ కూడా ఏంటి, ఒంట్లో బాగాలేదు అంటే టక్కన హాస్పిటల్కి ఫార్మసీ దగ్గరికి వెళ్ళి ఆ కడుపులో నొప్పి వచ్చింది ఒక టాబ్లెట్ ఇవ్వు అంటే వాడు ఏదో టాబ్లెట్ ఇచ్చేస్తాడు 100 రూపాయలు తీసుకుని. అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు రూట్ కాజ్ ఏంటి అనేది ఆలోచిస్తారు. అలా ఆలోచించకపోవటం వల్ల ఈ ఎవ్రీబడి ఈజ్ ఏ డాక్టర్ అండి, ఫ్రాంక్లీ స్పీకింగ్, సారీ టు సే దిస్ వర్డ్. ఇండియాలో మనకి ఏంటంటే దురదృష్టం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సలహాలు చెప్పేస్తారు, ప్రతి ఒక్కళ్ళు పోలీస్ కానిస్టేబులే, ప్రతి ఒక్కళ్ళు డైరెక్షన్స్ చెప్పేస్తారు. మీకు తెలుసు లేదు, మొన్న ఈ మధ్య ఒక బైక్ మొన్న కాదు చాలా రోజుల క్రితం చూసాను నేను, నెంబర్ ప్లేట్ మీద రాశారు ఫూల్స్ ఫాలో బైక్ రూల్స్. ఏం చెప్పండి, కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దట్ వర్డ్ ఫూల్స్ ఫాలో రూల్స్ నెంబర్ ప్లేట్ మీద. సో ఇలాంటి సిచ్యువేషన్ అండి, సిచ్యువేషన్ లో స్టూడెంట్స్ ని మనం కొంచెం ఎడ్యుకేట్ చేయాలి. పేరెంట్స్ కూడా ఏం చేయాలంటే, పేరెంట్స్ కాదు మనుషులు ఏం చేయాలంటే, ఒక ఒంట్లో బాగున్నప్పుడు నువ్వు మెడికల్ షాప్కి వెళ్తే ఆర్ యు రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అని అడగాలి. బ్రాడీపేటలో మా ఆఫీస్ ఉంది, మా ఆఫీస్ ఎదుర్కొంటే 3 మెడికల్ షాపులు ఉన్నాయి. నేను ఎప్పుడన్నా వెళ్తే నేను అడుగుతాను, ఆర్ యు రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అని అడుగుతాను. అడిగితే అదేంటి సార్ అంట, చెప్పు అంట, బయటకు వెళ్ళాడండి అంటాడు. ఎప్పుడు బయటకే వెళ్తాడు ఆ ఫార్మసిస్ట్. అంటే ఏంటి, ఒక 10th క్లాస్ తప్పిన వాళ్ళు మందులు ఇస్తున్నారు. అది చాలా తప్పు ఇండియాలో. ఖచ్చితంగా రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ మాత్రమే మందులు డిస్పెన్స్ చేయాలి. అది చేయకపోతే క్రిమినల్ కేసు అనేది ఉంటుంది, రూల్ ప్రకారం ఉన్నాయి. అలా చేయగలిగినప్పుడు ఈ ఫార్మసీ పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయండి. అండ్ రెండవది సిలబస్ అనేది
మారింది ఇప్పుడు. దట్ షుడ్ బి గుడ్. ఈ పిల్లలు కూడా ఏంటంటే 4 సంవత్సరాలు ఫార్మసీ చదువుతున్నాం కదా, చదివినప్పుడు ఆటోమేటిక్ గా మనకి మంచి జాబ్ రావాలి అంటే మొట్టమొదటి నుంచి చదవటం, స్టాటిస్టిక్స్ చదవాలి, శాస్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి, పైథాన్ నేర్చుకోవాలి, ఏఐ యూస్ చేసుకోవాలి. ఇవన్నీ జనాలు చాలా మంది అనుకుంటారు ఏఐ వచ్చి ఉద్యోగాలు పోతున్నాయి అని చెప్తారు. ఉద్యోగాలు ఎక్కడికి పోవట్లేదు, మిమ్మల్ని తీసేస్తుంది. ఏఐ తెలిసినటువంటి వ్యక్తితో మిమ్మల్ని రీప్లేస్ చేస్తున్నారు. సో మీరు ఏఐ నేర్చుకుంటే మీ ఉద్యోగానికి ఎక్కడికి వెళ్ళరు. సో కాబట్టి లేటెస్ట్ టెక్నిక్స్, లేటెస్ట్ ట్రెండ్స్, లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళ జాబ్స్ కి ఏవి భయం లేదండి. ఎందుకంటే చాలా జాబ్స్ ఉన్నాయి. ఏఐ అనేటువంటిది ఏమిటి, డెసిషన్ మేకింగ్ తీసుకోలేదు. ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ లిటిల్ బిట్. మన వర్క్ రిపిటేటివ్ టాస్క్ తీసేస్తుంది. వర్క్ కంటిన్యూస్ ఒకే పని చేసేటప్పుడు అది ఏఐ తీసేస్తుంది. దట్ ఈస్ అడ్వాంటేజ్. అంతేగాని ఏఐ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనుషుల్ని రీప్లేస్ చేయదు. రీప్లేస్ చేసేది ఏంటంటే మనుషులు ఏఐ నేర్చుకున్న వాళ్ళతో రీప్లేస్ అవ్వచ్చు, మన ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. ఇది జనాలకు అర్థం కావాలి. ఖచ్చితంగా అర్థం కావాలి అంటే వాళ్ళు నేర్చుకోవడం అనేది బిగిన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. డెఫినెట్గా వెంకట గారు, ఇందాక మీరు అన్నదానికి యాడ్ ఆన్ చేస్తున్నాను. ఇందాక మీరు చెప్పారు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఖచ్చితంగా ఇవ్వకూడదని. రీసెంట్గానే మన కేంద్ర ప్రభుత్వం కూడా కాఫ్ సిరప్ సంబంధించి మీకు తెలిసే ఉంటుంది, రీసెంట్గా మంత్రిత్వ శాఖ జారీ చేసింది. అసలు మందులు చీటీ లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా అసలు అది ఇవ్వడానికి వీలు లేదని గట్టిగా రూల్ పెట్టింది. అలాగే అన్నిటికీ పెడితే డెఫినెట్గా మంచి రోజులు వచ్చేస్తాయేమో. రావాలండి, తప్పదు కదా. ఇప్పుడు ప్రపంచంలో మనకి మోస్ట్ ప్రీషియస్ ఏంటి, హ్యూమన్ లైఫ్. ఇప్పుడు ఒకసారి పోతే తిరిగి రాదు కదండి లైఫ్ అనేటువంటిది. అనేది మినిమం కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఏంటంటే కమర్షియలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే హాస్పిటల్కి వెళ్తేనో, మందుల దగ్గరికి వెళ్తేనో దాన్ని కూడా వాళ్ళు ఉంటారు కల్తీ చేయటము, లేకపోతే ఇంకోటో చేస్తున్నారు అంటే అది కొంచెం బాధాకరమైన విషయం. ఇవి వాళ్ళు కూడా ఒక ఫార్మసిస్ట్ మనకి తెలుసండి, అట్లీస్ట్ 40% ప్రాఫిట్ ఉంటుంది. రోజుకి ₹1,00,000 మందులు అమ్మేటువంటి షాపు వాళ్ళ ప్రాఫిట్ ₹40,000. నెలకు వచ్చేసరికి ₹12,000. ₹12,000 పెట్టి ఫార్మసీ అమ్మే లాభాలు వచ్చేటప్పుడు ₹30,000 ఫార్మసిస్ట్ కి ఇచ్చి ముగ్గురిని హైర్ చేసుకోగలరుగా. కానీ వాళ్ళు ముగ్గురిని హైర్ చేయరు. ₹10,000కి 10th క్లాస్ వాళ్ళని హైర్ చేసుకొని జనాల జీవితాలతో ఆడుకుంటారు. అది కరెక్ట్ కాదు. అది 100% కరెక్ట్ కాదు. సారీ టు సే దిస్ వర్డ్. అంటే ఏంటి, వాళ్ళు తప్పులు చేస్తున్న విషయం వాళ్ళకి తెలుసు అండి. ఏదో పెద్ద మాఫియా. గుంటూరులో ఒక ఆయన ఉన్నారు, ఫార్మసీ ప్రెసిడెంట్, ఇంతకు ముందు ఫార్మసీ ప్రెసిడెంట్. ఆయన కొన్ని ఆర్టికల్స్ రాశారు, పేరు నేను చెప్పను కానీ ఆర్టికల్స్ రాశారు. ఆ మాఫియా గురించి ఆయన చూస్తుంటే ఆయనకు అర్థమైపోతుంది. సో కాబట్టి ఏంటి, వాళ్ళందరికీ తెలుసు మనం తప్పు చేస్తున్నామని తెలుసు. తెలిసినా కూడా ఆ వచ్చే ₹10,000కు ₹20 ఏదో సమ్ అమౌంట్ కోసం తప్పు చేయాల్సిన అవసరం లేదు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ హెల్త్, రెండవది విద్య. ఈ రెండు అండి. ఇప్పుడు మన గవర్నమెంట్స్ కూడా చూడండి, ఫీ రీయింబర్స్మెంట్ లేకపోతే హెల్త్ కి ప్రోగ్రామ్స్, ఏదో ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్స్ లాంటి ప్రోగ్రామ్స్ ఎందుకు నడిపిస్తున్నారు? ప్రపంచం మొత్తం మీద ఈ రెండింటికి ఇంపార్టెన్స్. డబ్బు ఉన్నవాడు కానీ డబ్బు లేని వాడు కానీ ఎవరికైనా రోగాలు రావచ్చు. రోగాలు వచ్చినప్పుడు ఏంటి, డబ్బు ఉన్నవాడు ట్రీట్ చేస్తాడు, డబ్బు లేని వాడు చనిపోతాడంటే అసలు మీకు ఎనీ సెన్స్. అక్కడ గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయాలంటే క్వాలిటీ పట్టుకురావాలి అంటే క్వాలిటీ పీపుల్ ఉండాలి. వాళ్ళు కొంచెం దాన్ని ఏమంటే తగ్గించుకోవడం అంటే అవినీతిని తగ్గించుకోవాలి. ఖచ్చితంగా రైట్ సర్వీసెస్ ఇవ్వాలి. మెయిన్ గా మన స్టూడెంట్స్ కి వచ్చేసరికి, ఫార్మసీ స్టూడెంట్స్ కి అందరికీ ఉద్యోగాలు రావాలి అంటే ఒకే ఒక్క రూల్ అండి, ప్రతి ఫార్మసీలో ఒక రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఉంటే చాలు. ఆ రూల్ ని గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తే అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయి. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఎస్ సార్, డెఫినెట్గా. సార్, ఇప్పుడు మీరు చదువుకున్నప్పటికీ మీరు ఏంటి గమనించారు? ఎందుకంటే మీరు అప్డేట్ అవుతూ వచ్చారు. ఇప్పుడు డేటా సైన్స్లో మీరు విపరీతంగా రాణిస్తున్నారు కూడా. మీరు చదివింది అప్పుడు ఇవన్నీ లేవు కదా. ఎప్పుడు మీరు ఇలా అప్డేట్ అయ్యారు సార్? అంటే ఒక ఎక్స్పీరియన్స్లో ఉపయోగపడుతుందని పీపుల్కి. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. అవసరం లేనప్పుడు ఎవరు నేర్చుకుంటారు చెప్పండి? ఎవరు నేర్చుకోరు. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఇక్కడ ఏంటంటే సర్వైవల్ అని నేను చెప్పట్లేదు, కానీ సర్వైవల్ కన్నా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 6 కోట్ల మంది ఉన్నారనుకోండి. 6 కోట్ల మందిలో అమెరికాలో ఒక 1,00,000 మంది ఉన్నారనుకోండి. ఆ 1,00,000 మందిలో మీరు నన్నే ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు? మీరు ఇంకోళ్ళని ఇంటర్వ్యూ చేయొచ్చు కదా, నన్నే ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు? దానికోసం మనం 6 నెలల బట్టి ఇంటర్వ్యూ ప్రతి వారం మనం మాతో మాట్లాడుతున్నాం. అంటే ఏంటి, నేను కంటిన్యూస్ గా సబ్జెక్ట్ లో అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటేనే నన్ను మీరు పిలుస్తారు.
లేకపోతే పిలవరు. ఇప్పుడు మీతో మాట్లాడడానికి ముందు కూడా ఈ పేపర్ మీద నోట్ చేసుకున్నాను. ఏ సెమిస్టర్ లో ఏ పేపర్ ఉంది, ఏ సెమిస్టర్ సిలబస్ ఉంది మొత్తం చూసి గ్రౌండ్ వర్క్ చేయాలి కదా. లేకుండా పైథాన్ లో సిలబస్ ఏదో ఉంది అంటే కుదరదు కదా. మేము పైథాన్ సంబంధించిన బుక్ రాస్తున్నాం ఫార్మసీ స్టూడెంట్స్ కోసం. ఆ బుక్ రిలీజ్ చేస్తాం, నెక్స్ట్ రిలీజ్ అయిపోతుంది ఫర్ షూర్ గా. ఎందుకు రిలీజ్ చేస్తున్నాము? మాకున్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్, అప్లికేషన్ నాలెడ్జ్, ఈ రెండు ఉన్నాయి మాకు. అంటే ఎలా అప్లై చేస్తాము, టెక్నికల్ నాలెడ్జ్ రెండు ఉన్నాయి. సో కాబట్టి మేము ఆ బుక్ రాస్తే అప్రాప్రియేట్. నేను పోయి ఫార్మసీ బుక్ రాస్తాను అంటే ఎవడు చదవడు, నాకు రాదు కూడా. నాకు వచ్చింది ఏంటి, ప్రోగ్రామింగ్, క్లినికల్ ట్రయల్స్. సో కాబట్టి అవి లింక్ చెప్పు. ఇవాళ స్టూడెంట్స్ కూడానండి రైట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి రెండు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ ఏంటి, నేను ఫార్మసీ చదువుతున్నప్పుడు నాకు అయిపోగానే నేను బలానా చోట జాబ్ చేయాలి, లేకపోతే బలానా చేయాలి అని ఎప్పుడు ఫస్ట్ అనుకోవాలి. లక్కీగా ఏంటంటే నాకు తెలుసు చాలా కాలేజీలు, మేనేజ్మెంట్స్, ప్రిన్సిపాల్స్ చాలా కష్టపడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. కానీ ఏంటంటే స్టూడెంట్స్ నుంచి కూడా ఆ ప్రొయాక్టివ్నెస్ వాళ్ళకి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొయాక్టివ్నెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతుంది. ఇవాళ స్టూడెంట్స్ పర్టికులర్లీ ఫర్ ఫార్మసీ ఏరియాలో స్టూడెంట్స్ వాళ్ళు సబ్జెక్ట్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటేనే మనకి ఇన్ని ఫార్మసీ కాలేజీలు అండి, 3,700 ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి ఇండియా మొత్తం మీద. తర్వాత బయోటెక్నాలజీ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, ఇన్ని ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఇండియన్స్ ఎన్ని మందులు కనిపెట్టారో చెప్పండి. మన వాళ్ళు హైదరాబాద్ చూసుకుంటే జనరిక్ మార్కెట్ లో ప్రపంచం మొత్తానికి సప్లై చేస్తుంది హైదరాబాద్. అన్ని కూడా జనరిక్ మెడిసిన్స్, అంటే పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత తయారు చేసే మెడిసిన్స్ హైదరాబాద్ నుంచి రోజుకి కొన్ని కోట్ల రూపాయల మెడిసిన్స్ ఆఫ్రికాకి అటు ఇటు వెళ్తాయి. ఈవెన్ అమెరికాలో కూడా మీరు ఏదైనా బాగా పెయిన్ ఉందనుకోండి, ఆ బ్రూఫెన్ ఏదో టాబ్లెట్ ఇస్తారు. ఆ బ్రూఫెన్ ఎక్కడి నుంచి వస్తుందంటే సిప్లా నుంచినో లేకపోతే నాట్కో నుంచో వస్తుంది, కానీ ఇక్కడ చేయట్లేదు. ఐ మీన్ అక్కడ 10 రూపాయలు అయితే ఇక్కడ అది $100 అయిపోతుంది. సేమ్ థింగ్ లైక్ దిస్. అన్ని కూడా ఏంటి, జనరిక్ మెడిసిన్స్ అన్ని కూడా అక్కడి నుంచే వస్తున్నాయి. కొత్తగా మన వాళ్ళు మందులు కనిపెట్టట్లేదు కదా. మరి ఇంతమంది ఇన్ని లక్షల వేల స్టూడెంట్స్ బయటకు వస్తూ ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు అంటే వాళ్ళలో విజనరీ లేకపోవడం, సరైన గైడెన్స్ ఇవ్వలేకపోవటం. రెండు ఇష్యూస్. ఎవ్రీబడి ఈజ్ కంఫర్ట్ జోన్ అండి. ఇందా మీరు ఎందుకు అప్డేట్ అవుతున్నారు అంటే నెసెసిటీ. ఇండియాలో నెసెసిటీ ఉందా? ఒక్కసారి కాలేజీలో అడుగు పెట్టిన తర్వాత 60 ఏళ్ల దాకా నెల ఉద్యోగం ఇచ్చేస్తూ ఉంటారు. అలా కాకుండా కొన్ని యూనివర్సిటీస్ ఇవాళ పెట్టాయి, మీరు ఇన్ని పేపర్లు రాయాలి, ఇంత పబ్లిష్ అవ్వాలి, ఇంత అవ్వాలి అని కొన్ని రూల్స్ పెట్టాయి. వాళ్ళు మన కాంటాక్ట్ చేశారు, నన్ను చేయాలి సార్ అది పరిస్థితి అని. సో అలా చేయగలిగితే ఏమవుతుందంటే కొంచెము అడ్వాంటేజ్ అవుతుందండి. ఇది ఒక బిగినింగ్, చాలా మంచి స్టెప్ ఇది. ఎన్ఈపి అనేటువంటిది మంచి స్టెప్. దీన్ని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలిగితే అబ్సల్యూట్లీ ఇండియా నుంచి కూడా మంచి ఆవిష్కరణలు, ఐ మీన్ ఇన్వెన్షన్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. మీకేమనిపిస్తుంది, దానికి తగ్గట్టుగానే ఫ్యాకల్టీ మనకు ఉన్నారనిపిస్తుందా? ప్రజెంట్ మీరు చెప్పారు కదా 3,500 ఫార్మసిస్ట్ కాలేజెస్ ఉన్నాయి. సో దానికి ఇప్పుడు మార్చారు కదా, సిలబస్ అంతా మార్చుకుంటూ వస్తున్నారు. ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా మొత్తం ఆ ప్రోగ్రామింగ్స్ కానీ మొత్తం యాడ్ ఆన్ చేస్తున్నారు. సో ఆ రిజల్ట్ ఫ్యాకల్టీ ఉండాలి, దాంతో అట్రాక్ట్ చేయాలి, దాంతో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అప్పుడే ఇంకా ఎక్కువగా మంది చేరడానికి అవకాశం ఉంటుంది. ఫ్యాకల్టీ ఉన్నారా లేదా అని పక్కన పెట్టేస్తేనండి, ఇవాళ ఉన్న ఇంటర్నెట్ యుగంలో మనం అద్భుతమైన ఫ్యాకల్టీని మనం హైర్ చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడున్న ఫ్యాకల్టీ అయినా సరే ఆన్లైన్ లో మీరు మా క్లాసులు చెప్పండి అని చెప్పేసి మనం చెప్పచ్చు. అది పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఏంటంటే దానికి సంబంధించిన టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, డిజిటల్ బోర్డు కొంటారు 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి. ఎంతమంది ఎఫిషియెంట్ గా వాడతారు? వెరీ ఫ్యూ పీపుల్ వాడతారు. అలా కాదు, కానీ ఏంటంటే మానిటర్ చేయాలి కంపల్సరీగా. ఫ్యాకల్టీకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలి, యూ నీడ్ టు యూస్. అట్లీస్ట్ అండి వాళ్ళ కాలేజీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీలో అట్లీస్ట్ ఒక 20% లేదా కనీసం 10% ఆఫ్ ఫ్యాకల్టీ ఇండస్ట్రీ నుంచి రావాలి. ఇండస్ట్రీ నుంచి వచ్చారు అనుకోండి, దట్ షుడ్ బి అడ్వాంటేజ్ అన్నమాట. ఆ అడ్వాంటేజ్ తీసుకున్నారు అంటే అది కాలేజీకి బెనిఫిట్, అదే విధంగా మన స్టూడెంట్స్ కి బెనిఫిట్, అల్టిమేట్లీ దట్ బెనిఫిట్ గోస్ టు ద కంట్రీ ఆల్సో. మెయిన్ గా హెల్త్ కి సంబంధించి కాబట్టి ఒక హెల్తీ ఇండియాకి బెనిఫిట్ అనుకోవాలి. అవునండి, ఎగ్జాక్ట్లీ. డెఫినెట్ గా సార్, ఇప్పుడు ఆపర్చునిటీస్ అందిపుచ్చుకోవాలంటే ఫారెన్స్ లో కావచ్చు, మన ఇండియాలో కావచ్చు, ఎక్కడైనా సరే ప్రజెంట్ ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ కానీ ఆల్రెడీ పాస్ అవుట్ అయిన వాళ్ళు కానీ ఎలా అప్గ్రేడ్ అవ్వాలి?
ప్రెసెంట్ చదువుతున్న వాళ్ళకి కొంచెం పర్వాలేదండి, బెటర్. ఎందుకంటే వాళ్ళకి కొంచెము లైక్ ఇంకొక 6 months 1 year టైం ఉంటుంది కాబట్టి కొంచెము నేర్చుకోవడం బిగించేయచ్చు. కానీ టఫెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే డిగ్రీ అయిపోయింది. ఎస్. డిగ్రీ అయిపోయేసేసి ఇవాళ ఉద్యోగం రావాలి అని హైదరాబాద్, బెంగళూరు అక్కడొక వెళ్ళేటువంటి వాళ్ళు రియలైజ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద ఫిష్ అని ఒక సామెత ఉంది. దట్ ఇఫ్ యూ వాంట్ టు క్యాచ్ 2 rabbits ఇన్ ఏ రూమ్, బోత్ విల్ స్కేప్. ఒక రూమ్ లో 2 rabbits ఉంటే 2 పట్టుకుందాం ప్రయత్నం చేస్తే 2 పోతాయి. సో వీళ్ళు ఏం చేయాలి, ఫోకస్ గా ఒకటి పెట్టుకోవాలి. ఒక ఫార్మసీ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ కొన్ని జాబ్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు దొరుకుతాయి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్, డ్రగ్ డెవలప్మెంట్ లో మంచి శాలరీస్ ఉన్నాయి. కరెక్ట్ గా ఒక 6 నెలల పాటు మిగతావన్నీ పక్కన పెట్టే 6 months స్ట్రైట్ గా కష్టపడితే, నాకు తెలిసి నేను పేరు చెప్పట్లేదు, ఒక అమ్మాయి అండి మా దగ్గర 6 months ట్రైనింగ్ తీసుకుంది. ఆ అమ్మాయి లాస్ట్ 4 years నుంచి క్లినికల్ ట్రయల్స్ లో పనిచేస్తుంది, పెద్ద కంపెనీలో పనిచేస్తుంది. ఆ అమ్మాయి 6 lakhs కో ఇప్పుడు స్టార్ట్ చేసింది పర్ ఇయర్ వచ్చేసరికి. ఇవాళ అమ్మాయి సాలరీ 18 lakhs 19 lakhs వచ్చింది. అంటే 3 years లో 18 lakhs పర్ ఇయర్ సంపాదిస్తుంది. ఆలోచించండి. ఇది 6 months కష్టపడ్డది, సింగిల్ ఫోకస్, ఒకే ఫోకస్, నాకు దీనిలో ఉద్యోగం రావాలి అనే ఫోకస్ తో కష్టపడ్డది, వచ్చేసింది. ఆ అమ్మాయితో పాటు చాలా మంది ఎంఫార్మసీ డిగ్రీ చేశారు. వాళ్ళు జస్ట్ ఎంఫార్మసీ డిగ్రీ తీసుకున్నారు, ఖాళీగా కూర్చున్నారు. నేను వాళ్ళకి చెప్పాను, మీరు రేపు ఈ అమ్మాయి టీమ్ లీడ్ కింద మీరు పనిచేయాల్సి వస్తుంది చూడండి అని చెప్పి. ఆ అమ్మాయి మమ్మల్ని నమ్మింది, మా దగ్గరకు వచ్చింది, పొద్దున్న సాయంత్రం కష్టపడింది, ఉద్యోగం సంపాదించేసుకుంది. వాళ్ళు నమ్మారా లేదా నేను చెప్పట్లేదు, ఇప్పటికీ నా దగ్గర రమ్మని నేను చెప్పట్లేదు. కానీ సరైన సమయానికి సరిగ్గా డెసిషన్ తీసుకుంటే డెఫినెట్ గా అది వర్కౌట్ అవుతుంది అని చెప్పేందుకు చక్కటి ఉదాహరణ సార్. ఖచ్చితంగా ఎస్ సార్, డెఫినెట్గా అదే రావాలని కోరుకుంది. ఎందుకంటే మీరు గతంలో కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, ఆ ఇండియన్స్ లక్షలు కడుతున్నారు ఫార్మసీకి సంబంధించి, తర్వాత ల్యాక్ చాలా ఇబ్బందులు పడతారని మీరు చాలా అడ్వైజెస్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ప్రోగ్రామింగ్ చేర్చారు కాబట్టి ఫ్యూచర్లో అంతా కూడా బాగుండాలని స్టూడెంట్స్కి మంచి జరగాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది ఇవాళ స్పెషల్